వెల్కమ్ టు సుమన్ టీవీ. అందరికీ ఏ వయసులో ఉన్నా కూడా అందంగా ఉండాలి, రంగు బాగుండాలి, క్లియర్ స్కిన్ ఉండాలి, మంచి జుట్టు ఉండాలి, ఇవే కదా కోరికలు. సో కాస్మెటాలజీ రంగంలో చాలా నిష్ణాతులు మనకి బాగా సుపరిచితులు ఎవరంటే అందరూ చెప్తారు ముక్తకంఠంతో, శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ వస్తే కనుక మీకు ఏ సమస్యకైనా సొల్యూషన్ దొరుకుతుంది. ఇవాళ ఆయన మంచి మంచి ప్రోడక్ట్స్ లాంచ్ చేసి రెవల్యూషన్ సృష్టించారు. ఆయనే డాక్టర్ రాజశేఖర్ గారు, కాస్మెటాలజికల్ సర్జన్. సార్ వెల్కమ్. ఫస్ట్ టైం నేను మీతో మాట్లాడడం. ఐ థింక్ గతంలో ఫోన్లో మాట్లాడాను, నేనే కన్సల్ట్ అవుదామని చెప్పేసి. సో మీరేమనుకోకపోతే ఇవాళ మాత్రం నేను మీ సబ్బుల కోసం వచ్చాను సార్. ముందు పెట్టేసాను, తీసుకువెళ్ళి హ్యాపీగా ట్రై చేసేయండి. బికాజ్ మా సుమన్ టీవీలోనే చాలా చూశాను లాట్ అబౌట్ దిస్ అండ్ ఐ యూస్ టు వండర్, నిజంగా ఒక సబ్బు చర్మం మీద అంత డీప్గా వెళ్ళి పనిచేస్తుందా, ఇది ఏం చేస్తుంది, ఏముంది ఇందులో అని చెప్పి. సో గ్లూటారోసా సోప్ గురించి చెప్పండి. ప్రిస్మాస్ బీ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిస్మాస్ బ్యూటీకి సంబంధించిన గ్లూటారోసా సోప్ ఇట్స్ ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్. అవును. సోప్ అంటే సోప్లో ఏదో సోప్ నూడిల్స్, మాయిశ్చరైజరు, కొంచెం ఎసెన్షియల్ ఆయిల్, ఒక సోప్ బేస్తో తయారు చేసేస్తారు అన్ని సోపులు. సో అవి ఏదో చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతుండొచ్చు. వై ఈజ్ గ్లూటారోసా, వై గ్లూటారోసా, ఈ కాస్ట్ అసలు ఇది పెట్టచ్చా లేదా అనేది కూడా చాలామంది అనుమానం ఆ డౌట్స్ ఉండొచ్చు. గ్లూటారోసా అంటే గ్లూటాథయోన్. గ్లూటాథయోన్ అన్ని చోట్ల చాలా రకాల అడ్వర్టైజ్మెంట్ చూస్తాం, కానీ జాపనీస్ గ్లూటాథయోన్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. ప్యూర్ గ్లూటాథయోన్ అనేది జాపనీస్ గ్లూటాథయోన్. ఓకే, అంటే గ్లూటాథయోన్ అనేది శరీరంలో, చర్మంలో, రక్తంలో, బాడీలో ఉన్న టాక్సిన్స్ అంటే కాలుష్యాన్ని అరికట్టే యాంటీ ఆక్సిడెంట్, ఒక అమృతం లాంటిది. అది ఎన్నో రకాలుగా ఉంటుంది, అలాగే సోప్ రూపంలో కూడా ఉంటుంది. సో గ్లూటాథయోన్తో పాటు దీంట్లో సోప్ నూడిల్స్ అని, రోజ్ పెటల్ ఎక్స్ట్రాక్ట్స్ అని, రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ అని, కొన్ని రకాల ఫ్రూట్స్ అని, అలా పోమిగ్రానైట్ ఎక్స్ట్రాక్ట్ అని, పప్పాయ ఎక్స్ట్రాక్ట్ అని, అలా ఫ్రూట్స్, ఫ్లవర్స్, అలా షియా బటర్స్, ఆల్మండ్ ఆయిల్, అన్ని కాంపోజిషన్ తయారైన ఎక్స్ట్రాక్ట్. కాబట్టి ఇన్ని ఎక్స్ట్రాక్ట్లు పడినాయి అంటే దాని కాస్ట్ దానికి ఆ మాత్రం ఉండనే ఉంటుంది. కానీ ఈ సోప్ వాడిన తర్వాత, సోప్ గురించి ఇంత చెప్తున్నారని మరి ఇన్ని లక్షల మంది ఎందుకు వాడుతున్నారు, ఒకసారి వాడాక వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఎందుకు ఇది చెప్తున్నారు? ఎవరు అమాయకులు కాదు కదా. సో ఇది వాస్తవం. సో ఈ సోప్లో మేజర్గా ఏంటంటే, మీరు వాడుతుంటే ఫస్ట్ 1 వీక్ కొంచెం డార్క్ అనేట్టు అనిపిస్తుంది, అంటే డెడ్ స్కిన్, ట్యాన్ లేయర్ పోతుంది. ఓహో, ఫస్ట్ వీక్ డార్క్ అవుతుందా? కొంచెం మైల్డ్ అనిపిస్తుంది. తర్వాత నుంచి కొంతమంది స్కిన్కి డ్రైనెస్ అనిపించవచ్చు, కొంతమంది స్కిన్కి అద్భుతంగా మ్యాచ్ అవ్వచ్చు. దాన్ని బట్టి దాని మ్యాచింగ్ మాయిశ్చరైజర్ అయితే కొంచెం వాడుకుంటే సరిపోతుంది. కాకపోతే దీంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్, న్యూట్రియంట్స్ మీ స్కిన్ని న్యూట్రిఫై చేయడం వలన ఫస్ట్ ఒక సోప్కి నల్లగా ఉన్నాడు తెల్లగా అయిపోతాడు అనేది అబద్ధం. అది అబద్ధం. అలా కాదు. దీని వలన మీ స్కిన్ టోన్ చాలా బాగుతుంది, అనీవెన్గా ఉన్నది తగ్గుతుంది, కొంచెం మెలాస్మాలా ఉన్నది. ఇదే ప్రిస్మాస్ వాళ్ళు మాయిశ్చరైజర్ ఇది కాంబినేషన్తో మెలాస్మా తగ్గిపోతుంది అంటున్నారు. సో ఇంగ్రీడియంట్స్ అటువంటి. సో అలాగా దీన్ని మనం రెగ్యులర్గా స్నానానికి, ఫేస్, బాడీకి రెగ్యులర్గా వాడుతుంటే, మీరు ఇది వాడిన తర్వాత ఎప్పుడైనా అయిపోయిన తర్వాత వేరే సోప్ వాడితే మళ్ళీ మీకు నచ్చదు. ప్లస్ ఆ ఫ్రాగ్రెన్స్ స్మెల్ కూడా న్యాచురల్ రోజ్, వెరీ కామింగ్ అండ్ దెర్ ఆల్ రియల్ ఎసెన్షియల్ ఆయిల్ ఫ్రాగ్రెన్సెస్, న్యాచురల్ సోప్ నూడిల్స్ విత్ మాయిశ్చరైజర్స్, ఆల్మండ్ ఆయిల్, షియా బటర్స్. సో దీనివల్ల ఏంటంటే చిన్న చిన్న బ్లాక్ స్పాట్స్ ఉంటాయి, ట్యాన్ ఉంటుందా, అది కూడా పోతుంది. దానివల్ల బ్రైటర్ స్కిన్ ఉన్నదానికంటే బెటర్ షేడ్, హెల్దీగా, సాఫ్ట్గా కనపడుతుంది. దట్ ఈస్ గ్లూటారోసా. చాలా బాగుందండి. అసలు గ్లూటాథయోన్ మన బాడీలోనే తయారవుతుంది అంటారు, నిజమే? బేసిక్గా విటమిన్ అన్ని ఎలా ఉన్నాయో అలా గ్లూటాథయోన్ కూడా ఉంటుంది మన బాడీలో. వైటమిన్ సి లెవెల్స్ పెరిగిన కొద్దీ దాని అబ్జార్ప్షన్ పెరుగుతుంది. కానీ గ్లూటాథయోన్ లెవెల్స్ లోపలికి వెళ్ళడం వలన ఏదో రూపేణ, ఐవీయా లేదా మంచి డిస్పోజబుల్ ట్యాబ్లెట్టా, అలా నాలుగు కొట్టే బ్యూటీ బూస్టింగ్ స్ప్రేనా, అలా రకరకాల వాటి వలన, అలాగే సోప్ వలన, అలాగే లోషన్స్ వలన రకరకాలుగా మనిషి రంగు మార్పు ఎందుకు వస్తుంది అంటే, గ్లూటాథయోన్ లోపలికి వెళ్ళినప్పుడు మన లివర్లో స్టోర్ అవుతూ, లివర్ని క్లీన్ చేస్తూ, కిడ్నీని క్లీన్ చేస్తూ, బ్లడ్ని క్లీన్ చేస్తూ, అన్ని రకాలుగా మీకు దేహశుద్ధి, రక్తశుద్ధి చేసాక దాని నుంచి వచ్చే ఒక్క పాజిటివ్ సైడ్ ఎఫెక్ట్ రంగు మార్పు. సోప్ ఏంటంటే రంగు మారిపోద్దని కాదు, ఫస్ట్ స్కిన్ డీటాక్స్, స్కిన్ డీటాన్, డెడ్ స్కిన్ రిమూవల్, స్కిన్ బ్రైటర్, హెల్దియర్, సాఫ్టర్, అది గ్లూటారోసా. ఇది మనకి స్కిన్ లేయర్స్ లోపలికి వెళ్ళి అది పెనిట్రేట్ అయ్యి పనిచేసేలాగా మీరు ఎలా తయారు చేస్తారు దీన్ని? అంటే ఇది చాలా కష్టమైన క్వశ్చన్ కదా. ఇది ఇప్పుడు మాయిశ్చరైజర్ ఉంది, మీరు రాస్తే లోపల పీల్చుకుంటుందా? అవునవును. సన్ స్క్రీన్ రాస్తున్నారు, పీల్చుకుంటుందా? ఆయిల్ రాస్తున్నారు,
పీల్చుకుంటుందా? సో దీంట్లో కూడా ఉన్న మాయిశ్చరైజింగ్ ఏజెంట్స్ ఇంగ్రీడియంట్స్ అటువంటి, అందుకని ఇట్ పెనిట్రేట్స్. అందుకే మనం ఏ సోప్ అయినా ఊరికి ఇలా రాసేయకుండా 1-10 సార్లు దానిలో ఇంగ్రీడియంట్స్ కిందకి చేరేలా చేసుకుని వాష్ చేసుకోవాలి. ఒక టైంలో గుర్తు, ఇప్పుడు కూడా అంత డిమాండ్ ఉంది, కానీ ఒక టైంలో మీరు హ్యాండిల్ చేయలేనంత వాల్యూమ్ ఆఫ్ అసలు లిటరల్లీ అంత స్టాక్ ప్రెస్మాస్ వాళ్ళు సప్లై చేయలేని పరిస్థితి వచ్చేసి ఆ తర్వాత నుంచి ఏంటంటే 10 times 20 times టు ద సప్లైస్ రెడీ పెట్టుకుంటున్నారు కాబట్టి ఇంక సప్లై చైన్లో ప్రాబ్లం రావట్లేదు. రైట్. ఒక్కటేంటంటే దురదృష్టకరం, గ్లూటారోజాకు వచ్చిన ఇంత మంచి పేరు వలన ఫేక్ సోప్స్ వితౌట్ లోగో, గ్లూటారోజ్లో గుల్ట్ రోజ్, చిన్న చిన్న మార్పులు, ఇక్కడ ఏది మ్యానుఫ్యాక్చర్డ్ బై మార్కెటెడ్ బై ఏమి ఉండకుండా ఈ రోజులో చిన్న చేంజ్, ఈ పువ్వుల్లో చిన్న చేంజ్తో లోపల హ్యాండ్మేడ్ సోప్ పెట్టేసి ఈ హోలోగ్రామ్ కూడా లేకుండా సోప్ మీద ప్రెస్మా సింబల్ రాకుండా కూడా అమ్మేస్తున్నారు పాపం అమాయకులు ఈ సోప్. ఎందుకంటే అందులో మన వీడియోలు పెడుతున్నారు దాని పక్కన, అంతే కదా. సో అదొక్కటి అందరూ చూసుకుని ప్రెస్మాస్ వెబ్సైట్ నుంచి, స్క్రోల్ అయ్యే నెంబర్స్ నుంచి, ప్రెస్మాస్ అవుట్లెట్స్ నుంచి మాత్రం కొనుక్కుంటే ప్యూర్ గ్లూటారోజా సోప్ దొరుకుతుంది. అయితే గ్లూటారోజా ఈ ఫార్ములేషన్ మీరు చేసినప్పుడు ఏ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి మీరు చేయించారు? ఇస్ ఇట్ ఫర్ జస్ట్ స్టాండ్ స్కిన్ ఆర్ డ్యామేజ్ స్కిన్, ఫర్ బ్రైటర్ స్కిన్ కోసం అనుకున్నారు మీరు బేసిక్? దాని నుంచి ఇంగ్రీడియంట్స్ యాడ్ అవుతూ వచ్చినాయి. సో మామూలుగా ఉన్న వాళ్ళు, ఏ స్కిన్ ప్రాబ్లం లేని వాళ్ళు ఒక 2-3 షేడ్లు కొంచెం వాడుకోవచ్చు. ఎన్ని రోజులు వాడితే డాక్టర్ రాజశేఖర్ దీని ఎఫెక్ట్ తెలుస్తుంది? గ్లూటారోజా ఎనీ స్కిన్, ఎనీ హెయిర్, ఎనీ ప్రోడక్ట్ మినిమం 1 month వాడితే అది పని చేస్తుందా లేదా బయటపడదు. ఆబ్వియస్లీ మనకి క్లెన్జర్, టోనర్, మాయిశ్చరైజర్ ఈ రొటీన్స్ అన్ని వచ్చేసాయి ఇప్పుడు మన డే కేర్లో. అందరూ కామన్గా చిన్న టౌన్స్లో ఉన్న వాళ్ళు కూడా అడుగుతున్నారు ఏం చేయాలి మేమని. ఇప్పుడు గ్లూటారోజా సోప్ ఫేస్ అండ్ నెక్కి వాడుతున్నప్పుడు వేరే ఏమన్నా బాడీకి కూడా వాడాలి ఆఫ్ కోర్స్, కానీ వేరే ఏమన్నా ప్రోటోకాల్స్ పెట్టుకోవాలండి? అక్కర్లేదు, అవసరమే ఉండదు దీనివల్ల? ఏం అవసరం లేదు. కుదిరితే ప్రెస్మాస్ వాళ్ళది మాయిశ్చరైజర్ ఉంటుంది. ప్రిస్మాస్దే మాయిశ్చరైజర్ ఉంది. ఆ మాయిశ్చరైజర్ ఇది కాంబినేషన్ ఇస్ డూయింగ్ వండర్స్. ఓకే. సో ఈ సమ్మర్ మీ టిప్స్ కావాలి, ఎందుకంటే సన్ స్క్రీన్ గురించి కూడా చాలా అపోహలు ఉన్నాయి అందరికీ. సో గ్లూటారోజా సోప్ ఎలాగో వాడతారు, వాడి స్కిన్ క్లియర్ చేసుకుంటారు పొల్యూషన్ నుంచి, వాటితో పాటు సన్ స్క్రీన్ ఎలా వాడాలి సార్? సన్ స్క్రీన్ ప్రిస్మాస్ వాళ్ళది ఒక సన్ స్క్రీన్ ఉంది. ఓహో, చాలా బాగుంటుంది అది. అదేంటి ఇక్కడ చూపించట్లేదు కానీ దట్ ఈస్ నానోజెల్ టెక్నాలజీ. జెల్ లాగా స్కిన్లో కలిసిపోద్ది. ఎక్కువ జిడ్డుగా ఉంటే నల్లగా ఉన్న ఇంకా నల్ల కనపడతామని రాయలేరు. అలా కాకుండా స్కిన్కి అట్లా మ్యాచ్ అయినట్టు, ఏ స్కిన్కైనా నాకు నప్పుతుంది అన్నట్టు ఉంటూ మంచి సన్ ప్రొటెక్షన్తో పాటు అలాగే మీకు PA++ ప్రొటెక్షన్ అంటారు, 4 layer ప్రొటెక్షన్, అలాగే బ్లూ లైట్, రెడ్ లైట్, UV లైట్ ప్రొటెక్షన్. సో ఇట్ ఈస్ అ సన్ స్క్రీన్ దట్ రియలీ వర్క్స్ వండర్స్. సో అది ఇప్పుడు మనకి గ్లూటారోజా సోప్ వాడుతూ మీకు ఎండలో తిరగని వాళ్ళేమో మాయిశ్చరైజర్, ఒకవేళ మాయిశ్చరైజర్ వాడినా ఎండకి వెళ్తున్నానంటే దాని మీద సన్ స్క్రీన్ రాసుకోవచ్చు. ఎందుకంటే మాయిశ్చరైజర్ పెద్ద గ్రీజీ ఉండదు. అలాగే సన్ స్క్రీన్ కూడా ఇట్ ఈస్ నానోజెల్ కాబట్టి చక్కగా పోర్స్లో కూడా ఎంబెడ్ అయినట్టుండి చక్కగా సాఫ్టర్ లుక్ ఇస్తూ జిడ్డుగా లేకుండా ఆ షైన్ మెయింటైన్ అవుతుంది. గ్లూటాథయోన్ ఇప్పుడు మ్యాజిక్ వర్డ్ అందరికీ తెలుసు. గ్లూటా ఇస్. సో గ్లూటారోజా సోప్లో ఇంత జాపనీస్ గ్లూటాథయోన్ వాడారు కాబట్టి వైటమిన్ సి సీరమ్స్ అవి రాసుకుంటున్నారు ఇప్పుడు అందరూ. ఒక బ్యారియర్ కావాలి నా స్కిన్. ఒకటి వైటమిన్ సి సీరం అనేది పింపుల్ ప్రోన్ స్కిన్స్ మాత్రం వాడితే పింపుల్స్ పెరిగిపోయే అవకాశం ఉంది. ఓకే, అందరూ వాడకూడదు అయితే. వాడకూడదు. అలాగే డాండ్రఫ్ బాగా ఎక్కువ ఉండి అక్కడక్కడ పింపుల్స్లో వచ్చేవాళ్ళు వైటమిన్ సి వాడితే ఇంకా పింపుల్స్ ఎక్కువైపోతాయి. అదొక జాగ్రత్త చూసుకోవాలి. అయితే సో గ్లూటారోజా సోప్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. ఫస్ట్ టైం నేను ఈ సోప్ తీసుకెళ్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఈ స్కిన్ డార్కెనింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరికీ మా ఫ్రెండ్స్ 2-3 చెప్పారు గో టు శ్రీరూప్, మంచి రిజల్ట్స్ వస్తున్నాయని విన్నానని చెప్పి. సో టెల్ us సార్, మీ దగ్గర వచ్చిన కొంచెం ప్రాబ్లమ్ కేసెస్ని మీరు ఎలా రివర్స్ చేశారు? అపార్ట్ ఫ్రమ్ గ్లూటారోజా సోప్ ఆఫ్ కోర్స్, దీంతో పాటు మీరు ఏ ప్రోటోకాల్స్ ఇక్కడ చేసి? సో మా దగ్గర ఏంటంటే మేజర్గా స్కిన్కి, హెయిర్కి, బాడీ షేపింగ్కి, వైట్నింగ్కి, అన్నిటి డర్మటాలజీ, కాస్మెటాలజీ, సర్జరీస్లో బ్యూటిఫికేషన్ సంబంధించి అన్నీ జరుగుతాయి. 4 floors కాస్మెటిక్ సెంటర్ ఎక్కడా లేదు ఇండియాలో, ఈ ఒక బిల్డింగే. దీనికి మనకు విజిటింగ్ ప్లాస్టిక్ సర్జన్స్ ఉంటారు, లేడీ డర్మటాలజిస్టులు ఉంటారు, సర్జన్స్ ఉంటారు, అందరూ ఉంటారు ప్యానల్లో. మేజర్గా మెయిన్ ఏంటంటే బాగా కంట తడిపించి చూడగానే వాళ్ళతో మాట్లాడుతుంటే బాగా ఎమోషనల్ ఫీల్ అయ్యేటి 2 విషయాలు జరుగుతుంటాయి. ఒకటి మేల్ చెస్ట్ పెరిగి గైనకోమాస్టియా ఉన్న పిల్లోడిని వాళ్ళ ఫాదర్ తీసుకొచ్చి వీడు సంవత్సరానికి పనికొస్తాడండి అంటారు.
అసలు దానికి సంబంధం లేదు కదా. అన్వాంటెడ్గా పెరిగిన మేల్ చెస్ట్ గ్లాండ్ గంటలో చిన్ని కీహోల్ కనబడకుండా విజిబుల్ లేకుండా చక్కగా సర్జరీ అయ్యాక 4 hours తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. అబ్బాబాబా ఇక్కడే ఈ బిల్డింగ్లోనే. దట్ ఈస్ మేల్ చెస్ట్. దానికి చాలామంది ఎక్స్ప్రెస్ చేయలేక పిల్లలు ఒంగోవడము, పరిగెట్టడం, పోవడము, ఊగుతాయి, అందరు కమెంట్ చేస్తారని బాధపడడం, అలా కొంతమంది కన్సల్టేషన్ అప్పుడు ఏడవడం కూడా జరుగుతుంది. దే విల్ బి ఎమోషనల్. ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా చూసిన వాటిల్లో ఒక తల్లి ఒక అమ్మాయిని తీసుకొచ్చింది. ఆ అమ్మాయికి పాపం 100-150 తెల్లంటికులు ఉంటే ఏదో హెయిర్ కలర్ వేశారు. చక్కగా ఉన్న అమ్మాయి, ఆమెకి పెళ్లి చూపులు వారం రోజుల్లో. ఆవిడ ఆమె వచ్చి నా ఎదురుండి కూర్చోగానే వాళ్ళ మదర్ ఏడ్చేస్తుంది. ఏంట్రా అంటే ఆవిడే హెయిర్ కలర్ తెచ్చిచ్చిందంట. వేసుకున్న కరెక్ట్గా 3వ రోజుకి. అదేం దురదృష్టం, కొంతమంది 40 ఏళ్ళ నుంచి వాడుతున్న వాళ్ళకి ఏం కాదు. కొంతమందికి 2 రోజులు 3 సార్లు వేయగానే మొత్తం హెయిర్ కలర్ పిగ్మెంటేషన్ అంతా అక్కడక్కడ నలుపులో వచ్చేస్తుంది. ఆమె వారానికి ఒకసారి రావడం, ఆవిడకి పీల్స్ లాగా స్కిన్ కాలిటేట్గా కాకుండా జాగ్రత్తగా ఏ ట్రీట్మెంట్ చేయాలో చేసి ఆ పిగ్మెంట్ తగ్గడం ఎలాగ తగ్గించి మళ్ళీ కొన్ని వారాల తర్వాత ఆ పిగ్మెంటేషన్ అంతా పోయి సార్ మళ్ళీ పెళ్లి చూపులు పెట్టుకున్నాం అని చెప్పడం అనేది కూడా ఎమోషనల్. ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. మనిషి రంగు లేని వాళ్ళు రంగు పెంచుకోవడం కోసం ప్యూర్ గ్లూటథైన్ దొరుకుతుందో ఎక్కడ దొరుకుతుందో తెలియదు, అలాగా అని చక్కగా నమ్మకంగా రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఉంటారు. మంగుకి ట్రీట్మెంటే లేదంటే మంగు తగ్గిపోయే వాళ్ళు ఉంటారు. సో ఎవ్రీథింగ్ గోస్ టువర్డ్స్ అ ప్రాపర్ అప్రోచ్తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ కొల్లాజన్ ప్లేస్ అ కీ రోల్ అబ్సల్యూట్లీ ఇన్ స్కిన్ అండ్ హెయిర్. అండ్ ఇట్స్ అమేజింగ్ దట్ మీరు మీ ప్రోడక్ట్స్ కరెక్ట్ ఫార్ములాతో మీరే మ్యానుఫ్యాక్చర్ చేయడం చాలా గొప్ప విషయం. అంటే మనం ఫార్ములా ఇచ్చిన చాలామంది డాక్టర్స్, చాలామంది కాస్మెటాలజిస్టులు, డర్మటాలజిస్టులు చాలామంది దీని ప్రొడక్షన్లో దీని క్రియేషన్లో ఇన్వాల్వ్ అయ్యారు. సో అది ఆల్మోస్ట్ 6 years R&D తర్వాత వచ్చిన ప్రోడక్ట్స్ అయ్యి ప్రిస్మాస్ బ్యూటీ అన్నీ కూడా ఎవ్రీ ప్రోడక్ట్ ఇస్ సూపర్. సో దాట్ ఈస్ ఇట్. యా, సో గ్లూటారోసా సోప్ అందరికీ తెలిసిన సోప్ని నేను కొత్తగా పరిచయం చేయడం ఏంటనిపిస్తుంది నాకే. నేను యాక్చువల్లీ డౌట్లు తెలుసుకోవడానికి వచ్చాను, నిజంగా పనిచేస్తున్న ఇది నేను వాడి చూడబోతున్నాను సార్. దాంట్లో ఎన్నో ఇంగ్రీడియంట్స్ చెప్పాను. అదే అవి ఎందుకు అవి చిన్న ప్యాక్ పెట్టుకున్నా బాగుంటుంది, ఆల్మండ్ ఆయిల్ రాసుకున్నా బాగుంటుంది, షియా బటర్తో మాయిశ్చరైజర్ రాసినా బాగుంటుంది, పప్పాయ ఎక్స్ట్రాక్ట్ స్కిన్కి రుద్దుకున్నా బాగుంటుంది, పోమిగ్రనేట్ రాసినా బాగుంటుంది. సో రోజ్ వాటర్ రాసిన ట్యాన్ పోద్ది అంటారు, రోజ్ పెటల్ ఎక్స్ట్రాక్ట్ పేస్ట్లో రాసుకుంటే స్కిన్ బ్రైటర్ అవుద్ది అంటారు. అన్నీ ఉన్నాయి కదా, అన్నీ ఇందులో ఉన్నాయి. ఈ సోప్ నేను వాడి నెక్స్ట్ టైం వస్తే మీరు గుర్తుపట్టకపోతే ఎలా సార్, నేను చెప్తాను నేను ఫలానా. అదనమాట. బాగుంది, వండర్ఫుల్ సార్.